ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలకు కారణం ముగ్గురు వ్యక్తులు. ఒకరు కేసీఆర్ గారు, రెండో వ్యక్తి హరీష్ రావు గారు, మూడో వ్యక్తి కేటీఆర్ గారు. సరే, కేసీఆర్ గారు మాకు సంబంధం లేదు, మళ్ళా కుర్చీ ఇస్తే వచ్చి కూర్చుంటా, లేకుంటే ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. ఆయన సీన్లకెళ్ళి తీసేసాడు. ఆయన్నే ఎగ్జామ్ట్ అయిపోయాడు. ఇక మిగిలిన ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నోరు తెరిస్తే అబద్ధాలు. అసలు మనుషులు నవ్వుతారు మేము చెప్పే అబద్ధాలు అని చెప్పి తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అబద్ధాలు ఎట్లుంటాయంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు చెప్పే అబద్ధాలను చూస్తే ఇంకా నవ్వాలనో ఏడవాలనో తెలియదు. అసలు తెలంగాణ ఈరోజు ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా 1,80,000 కోట్ల రూపాయలు గంగలో పోసి ఈరోజు అప్పుల భారానికి కారణమైన వ్యక్తులు. వాళ్ళకు అవకాశం ఉండే తుమ్మిడిహెట్టి దగ్గర ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళకు మంచి సంబంధాలు ఉండే, అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉండే. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వాళ్ళు 150 మీటర్లకు వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు దాన్ని కాదని చెప్పి ప్రాణహిత చేవెళ్ళని తుంగలో దొక్కి కొత్త ప్రాజెక్ట్ కాళేశ్వరం అని తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అది మునిగేటట్టు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా చేసిండ్రు. భవిష్యత్ తరాలకు అప్పులు మిగిల్చారు. ఇది ఒక ఘోరమైన పొరపాటు. ఇంకొకటి, హైదరాబాద్ గురించి కొన్ని విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళ డొల్లతనము, వీళ్ళ ఆలోచన సరి తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ మెట్రో మహానగరానికి నీళ్లు తాగిపిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తాడు కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఉండే. 2014 తెలంగాణ రాష్ట్రం వీరి చేతికి రాకంటే ముందు 8 లక్షల కనెక్షన్స్ ఉండే. 23 వరకు 14.5 లక్షల కనెక్షన్స్ ఈరోజు ఉన్నాయి. మరి రాష్ట్రం రాకంటే ముందు 340 మిలియన్ గ్యాలన్స్ పర్ డే సప్లై ఉండింది. నికరంగా ఫ్యాక్ట్స్ తోటి చెప్తా ఉన్నా. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చేపట్టిన ప్రాజెక్టులు, గోదావరి ఫేజ్ 1 2008లో మొదలుపెట్టి 172 ఎంజీడీల నీళ్లు హైదరాబాద్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేసింది. కృష్ణా ఫేజ్ 2 2012లో స్టార్ట్ చేసింది 90 ఎంజీడీల నీళ్లు ఇవ్వడానికి. For more interesting updates,